అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన ప్రభు పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ దినపు యేసయ్య కృపావాక్కు దైవజనుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వాక్యము. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ప్రియులరా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని మనం ఎరిగి ఉన్నాం. ఆ విశ్వాసంనే ఈరోజు అనేకులు కోల్పోయి లోకంలో కలిసిపోతూ ఉన్నారు. ఈ రోజున అనేకులు విశ్వాసమును విడిచి అవిశ్వాసులుగా బ్రతుకుచున్నారు. అందుకే ఈ దినం ప్రభు మనలను ప్రేమించి మనతో మాట్లాడుచున్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండుడి అని. మనము దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన మనకు నిత్య జీవం కలుగుతుంది. మనలో ఉన్న విశ్వాసము ద్వారా మనము దేవునికి ఇష్టలంగా మారగలుగుతాం. అలాగే మనము దేవుని యందలి విశ్వాసముతో జీవించుట వలన మనకు మంచి ధైర్యము కలుగుతుంది. అందుకే ఒక సందర్భంలో అపోస్తలులు ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా, మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని వారు కోరుకున్నారు. మా విశ్వాసమును అభివృద్ధిపరచమని వారు కోరుకొని ఉన్నారు. మనము కూడా మన ఆత్మీయ విశ్వాస జీవితంలో విశ్వాస విషయంలో పడిపోక, బలహీనులమవక, అవిశ్వాసముతో నడిపించబడక, విశ్వాసముందు నిలకడగలిగి విశ్వాసముందు స్థిరపరచబడి అపవాదిని ఎదిరించగలిగిన శక్తిని మనం పొందాలి. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్నట్లుగా విశ్వాసమందు ఎన్ని శోధనలు కలిగినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు మనల్ని వెంటాడినా, శ్రమల వలయాలు మన చుట్టూ ఆవరించినప్పటికీ మనము కలిగి ఉన్న విశ్వాసమును విడిచిపెట్టక, విశ్వాసములో మనము దృఢముగా నిలిచిన వారమై మరణము వరకు, ప్రభు రాకడ వరకు మన విశ్వాసమును కాపాడుకొనుచు ప్రభు వైపు చూచుచు మనము ఈ ఆత్మీయ విశ్వాస జీవితములో మనము పరిగెత్తుదుముగాక. అట్టి కృప దేవుడు ఈ దినమందు మనకి సమృద్ధిగా దయచేసి తన రాకడు కొరకు, తన రాజ్యము కొరకు మనలను ప్రభు నిశ్చయముగా సిద్ధపరచునుగాక. ఆమేన్.